ప్రజల్లో క్రీడాశక్తిని తద్వారా ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకే ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రామ్ అన్నారు. మంగళవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయిలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, ఎంపీ భరత్ సంయుక్తంగా ప్రారంభించారు. జాతీయ క్రీడా పథకాలను ఆవిష్కరించారు. గాలిలోకి బెలూన్లు, శాంతి కపోతాలను విడిచారు. కలెక్టర్ మాధవీలత క్రీడా జ్యోతిని వెలిగించి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఉమెన్ గ్రాండ్ మాస్టర్, చెస్ ఛాంపియన్ ప్రత్యూషను క్రీడాకారులకు కలెక్టర్ పరిచయం చేస్తూ ప్రతి ఒక్కరూ ఇలా క్రీడల్లో రాణించాలని కోరారు. అనంతరం క్రికెట్, కబడ్డీ పోటీలకు కలెక్టర్ మాధవీలత, ఎంపీ భరత్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని గుంటూరు లయోలా పబ్లిక్ స్కూల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని, అదే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాజమండ్రి నగరంలో ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో ఈ పోటీలను ప్రారంభించామని తెలిపారు. గ్రామ, వార్డు, సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో 47 రోజుల పాటు ఆడదాం ఆంధ్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, డబుల్స్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని వివరించారు. ఈ ఆడదాం ఆంధ్ర ఆటల్ని మనందరం కూడా చాలా క్రీడా స్ఫూర్తితో ఆడతాము అని చెప్పి ఈ రోజు ప్రత్యూష మనందరితో ప్రతిజ్ఞ చేయిస్తారు. ఐ రిక్వెస్ట్ హర్ టు గివ్ ద ఓత్. అందరూ కుడిచే ముందుకు పెట్టండి. అందరూ కుడిచే ముందుకు పెట్టండి. ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే యూ ఆల్ గెట్ ఆల్ ద సక్సెస్ యూ ఆర్ లుకింగ్ ఫర్. ఆడదాం ఆంధ్ర టోర్నమెంట్ 2023లో పాల్గొనుచున్న నేను క్రీడల నియమ నిబంధనలను భాగస్వామి అవుతానని ప్రమాణం చేస్తున్నాను. ప్రారంభోత్సవించినటువంటి వివిధ మ్యాచ్లను కూడా ఈ కార్యక్రమాన్ని మనము మొదలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ లో మనం ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ లో ప్రతి ఒక్కరం కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనకి ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారో వైద్యకి, విద్య రంగానికి పెద్ద పీట వేస్తూ ఇటీవలే మనము జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేసుకున్నాం. అయితే ఈ ఆరోగ్యానికి ముఖ్యంగా మనము హెల్దీగా ఉండాలి అంటే ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా యూత్ అందరు కూడా ముందుకి వచ్చి ఈ ఆడదాం ఆంధ్రాలో పార్టిసిపేట్ చేయాలని పిలుపునిచ్చాము. దీనికి గాను మన తూర్పుగోదావరి జిల్లాలో 1,00,000 పైన ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా విన్నరే. అంటే ముందుకే వచ్చి వాళ్ళు ఆడతాము అని ముందుకే వచ్చారు అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందుకు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విన్నరే. దీంట్లో మంచి మంచి ప్రైజ్ మనీ కూడా మనం పెట్టి ఉన్నాం కాబట్టి అందరు కూడా స్పోర్టివ్నెస్ తో ఆడాలని పిలుపునిస్తున్నాను. ఫస్ట్ ఆడదాం ఆంధ్ర ఇది అందరి ఆట టోర్నమెంట్ క్రీడా పోటీలను ఈ రోజు 2023 సంవత్సరంకి గాను రాష్ట్రమంతటా ప్రారంభించినట్లు ప్రకటిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఆడదాం ఆంధ్ర ఇది అందరి ఆట టోర్నమెంట్ క్రీడా పోటీల్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుకు వెళ్ళొచ్చు. ఈ యొక్క టోటల్ కాన్సెప్ట్ ఆడదాం ఆంధ్ర కాన్సెప్ట్ మనం మెంటల్ గా, ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆడదాం ఆంధ్రాది ముందుకు తీసుకెళ్ళిపోదాం మేడం. స్పీచ్ లేకుండా డైరెక్ట్ గా ప్రోగ్రామ్ కి వెళ్దాం. సో ఇది కిక్ స్టార్ట్ మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీమతి మాధవీలత
మనోహర్ జేమ్స్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ రిడీమ్ ఇండియా మినిస్ట్రీస్ వారి ఆర్థిక సహాయంతో అవసరతలో ఉన్న 500 మందికి భోజనాలు క్రిస్మస్ పండుగ సందర్భంగా స్థానిక సంస్థ పాస్టర్ జోసెఫ్ చిక్కాల, సంఘ పెద్దలు సాబోలు రవి, కాపుదాసు జోసెఫ్ జంగారెడ్డిగూడెంలో ఉచితంగా పంపిణీ చేశారు. ఈ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న సామాజిక సేవను వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేడవరపు విద్యాసాగర్, గూడపాటి రాధాకృష్ణ, షేక్ రఫీ, కౌన్సిలర్ మానవతామూర్తి మరియు టీడీపీ నాయకులు కోడ్రెడ్డి కిషోర్ అభినందించి రానున్న రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే అనేక మంచి కార్యక్రమాలు చేయాలని సంస్థ నిర్వాహకులను వారు కోరారు. ఈ ప్రత్యేకమైన సమయంలో రిడీమ్ ఇండియా మినిస్ట్రీస్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ మనోహర్ జేమ్స్ గారు పంపించినటువంటి ఆర్థిక సహాయంతో ఈ క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని సుమారు 500 మందికి భోజనాన్ని పంచిపెట్టడానికి ఆర్థికమైనటువంటి సహాయం దయచేసి ఉన్నారు. మరి ఈ యొక్క నన్ను రీజనల్ కోఆర్డినేటర్గా ఈ ప్రాంతంలో ఉంచి మరి దేవుని కృపను బట్టి నా ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి డాక్టర్ మనోహర్ జేమ్స్ గారు ఎంతగానో సహాయపడి ఉన్నారు. మరి ఎవరికంటే ఆహారం లేనటువంటి వారికి, పేదలైనటువంటి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి వారు సహాయం చేసి ఉన్నారు. మరి వారిని బట్టి మరి వారి యొక్క మరి బృందం అంతటిని బట్టి దేవునికి వందనాలు చేస్తూ ఉంటున్నాం. మరి డాక్టర్ మనోహర్ జేమ్స్ గారికి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఇటువంటి కార్యక్రమాలకు సహాయం చేసినటువంటి విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ మనోహర్ జేమ్స్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి గూడపాటి రాధాకృష్ణ గారు, అదేవిధంగా రఫీ గారు, అదేవిధంగా షాబోలు రవి గారు, అదేవిధంగా కాపుదాస్ జోసెఫ్ గారు మరి అనేక మంది ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ప్రోత్సహించి ఇటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటివి ఈ ప్రజలైనటువంటి వారికి చేయాలని వారు ఎంతగానో మరి మాటలు చెప్పి ఉన్నటువంటి వారు ఉన్నారు. కనుక మరి ఈ ప్రత్యేకమైన సమయంలో ఆహారము అవసరం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆహారం పంచిపెట్టడానికి డాక్టర్ మనోహర్ జేమ్స్ గారు రిడీమ్ ఇండియా మినిస్ట్రీస్ తరఫున ఈ సహాయం చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. కాపు సామాజిక వర్గానికి సీఎం జగన్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని, లేని పక్షంలో జనవరి 3వ తేదీన విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని రాష్ట్ర కాపు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం కాకినాడ విద్యుత్ నగర్లోని వెంకన్నబాబు ఫంక్షన్ హాల్లో రాష్ట్ర కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల జేఏసీ నేతలు విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు జేఏసీ నేతలు వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ సీఎం జగన్ ప్రకటించిన కాపు కార్పొరేషన్ నిధులు ఏడాదికి 2,000 కోట్ల చొప్పున 5 ఏళ్లకు 10,000 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేసి కాపు అభివృద్ధి సంక్షేమంకు ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించిన జీవోను కూడా అమలు చేయాలని, కులాల వారీగా కులగణన చేపట్టి రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గ వాస్తవ సంఖ్యను లెక్కించి తమకు దమాషత్ పద్ధతి ప్రకారం విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి కాపులు మోసం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మరి కాపులకు నేనేమీ చేయలేను, రిజర్వేషన్ అయితే ఇవ్వలేను, నా పరిధిలో లేదని చెప్పడం జరిగింది. సంవత్సరానికి 10,000 కోట్లు, 2,000 కోట్లు చొప్పున 5 సంవత్సరాలు 10,000 కోట్లు ఇస్తానో ఈబీసీ రిజర్వేషన్ అమలు చేయలేదు. ఈయన వచ్చిన తర్వాత మొత్తానికి కాపుల్ని గోసి కూడా లేకుండా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. అంటే టోటల్ గా చెప్పాలంటే 1913 నుంచి ఇప్పటి వరకు కూడా బ్రిటిష్ పాలనలో ఉన్న గవర్నమెంట్ లో ఉన్న రిజర్వేషన్ రెడ్డి పాలకులు తీసేశారు. అది ఏ ప్రభుత్వం అవ్వాలన్నా రెడ్డి పాలకులే తీసేస్తా ఉన్నారు. దీనికి ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు కాపులు బాగా 13 జిల్లాల్లోని నష్టపోయిన సందర్భాలు మీ అందరూ కూడా చూసారు. ఈబీసీ రిజర్వేషన్ 5% ఇస్తే 5% తీసేసాడు, నా పరిధిలో లేదన్నాడు. మరి మేమేమంటామంటే భారత రాజ్యాంగాన్ని ప్రధానమంత్రి గారు సవరణ చేసి 126 సవరణ ద్వారా సర్వ హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పినప్పుడు మరి ఆ పరిధిలో ఉన్నప్పుడు ఈయన కాపులకు ఇవ్వాల్సిన ఈబీసీ రిజర్వేషన్ కానీ
5% రిజర్వేషన్ బిల్లు కానీ ఏది చేయలేదు. మేము తీవ్రంగా కాపు సంఘాల తరఫున జేఏసీ తరఫున 13 జిల్లాలో 175 నియోజకవర్గాల తరఫున తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండోదిగా ఈయన ఇచ్చుంటే 26,000 మంది ఉద్యోగాలు ఏదైతే మీరు సచివాలయాల్లో జాబులు ఇచ్చాడో 26,000 మంది కాపులు నష్టపోయారు. అదేవిధంగా మెడికల్ సీట్లు సుమారు 350 మెడికల్ సీట్లు ఈ ప్రభుత్వంలో అమ్మేసుకుంది. కాపులకే సుమారు 140 సీట్లు 150 సీట్లు కాపులకు వచ్చి కోటాలో కూడా ప్రభుత్వం అమ్మేసుకుందని చెప్పి అన్ని రంగాల్లోని నష్టపోయారు కాపులు. అదేవిధంగా కాపు కార్పొరేషన్ ద్వారాగా 10,000 కోట్లు ఇచ్చుంటే సుమారు 50,000 కుటుంబాలు బాగుపడి ఉండి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక 25,000 కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. కాపు కార్పొరేషన్ ద్వారాగా ప్రతి నియోజకవర్గంలో ఒక బిల్డింగ్ కట్టించడం జరిగింది. కాపు కార్పొరేషన్ ద్వారాగా విదేశ విద్యలకు పంపించిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీది, మా పోరాటం వల్ల అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ మీటింగ్ కి దాసు పూజ చేసామంటే నేను వచ్చిన కారణం ఏంటంటే నేను ఏ పార్టీలోనూ లేదు. నేను దాని ముఖ్యమంత్రి చేశాను. మళ్ళీ నన్ను కేంద్రం చేయమని అక్కడ కుటుంబ సిద్ధాబాయి గారు గతంలో బ్రాహ్మణ్స్ వీళ్ళందరూ కూడా అడిగారు నన్ను. అడిగితే నేను ఏమన్నానంటే నేను ఓపెన్గా కులానికి వెళ్తున్నాను. నేను ఓపెన్గా కులానికి వెళ్ళినప్పుడు మీ ద్వారా పార్టీ టికెట్ తీసుకుని ఒక పదవి తగ్గింది, మరి నా కులం అన్నందుకు మీకు గౌరవం అవుతాను, ఈ పదవి కన్నా మీకు గౌరవం నాకు ఇష్టం లేదని అలా చెప్పేసి నేను బయటకు వచ్చాను. కానీ నా గౌరవం కూడా ఏమన్నారంటే గురువు గారు తప్పు చేసేది మీకు ఇస్తాను అన్నారంటే మరి నాకు గీతకాన్ని తగ్గుతున్నారు అదేంటన్నాడు. ఈ అమలాపురం మున్సిపాలిటీకి ఎదుగుతున్న 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు కదా నా గీతకాన్ని అమెరికా వరకు పోతారా, అందుకని నేను ఈ పదవి కదా అది మంచిదని నేను దాన్ని ఎట్టుకున్నాను అలాగే. సరే ఇప్పుడు ఏంటంటే ఈ వ్యాధులకు కారణం ముఖ్యంగా ఏంటంటే దాసు ఒక పార్టీలో ఉన్నాను, నేను ఏ పార్టీలో లేదు. కానీ ఇప్పుడు అలాగే మన వాళ్ళందరూ 4 పార్టీలు ఉండొచ్చు కాదని ఇప్పుడు దాసు ఏం చెప్పారంటే ఇది చేయలేదు అన్నాడు కాబట్టి వాళ్ళు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు తప్పు అర్థం చేసుకోవద్దని నేను చెప్తున్నాను. వాడు చెప్పిన మాట కరెక్ట్ అయితే మీరు మీ నాయకులుగా చేయించి ఇంకా మేము దేశంలో ఉన్నామని అనిపించుకోండి. లేదు నేను చేస్తున్నాను ఏళ్ళ వల్ల అయినా అవుతుందేమోనని నేను ఆశ గురించి నేను ఈ మీటింగ్ హాజరయ్యాను. అంతకాలం కూడా ఏం కాదు. అంటే రేపు ఆ రేపునప్పుడు ఏ పార్టీలో వాళ్ళని చేయించే ఈ కులం బాగుపడుతుంది కదా అన్న ఉద్దేశం మీద కులం కోరిక నెరవేరుతుంది కదా అనే ఉద్దేశం మీద నేను ఈవేళ ఈ మీటింగ్ రావడం ఆదరడం పరిష్కారం. అది 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల్లో కూడా మరి ఈ ప్రభుత్వం కాపుల ఏళ్ల చాలా పక్షపాత దృష్టితోటి సంఖ్యని ప్రేమతో చూస్తున్నదిగా మేము అందరం ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా చూసినట్టయితే కాపులకు సంబంధించి అనేక రాయితీలు కానివ్వండి, లేకపోతే ఎంత గత ప్రభుత్వంలో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి, లేకపోతే టీడీపీ ప్రభుత్వంలో కానీ చేసిన మేలు కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టడం దురదృష్టకరం. ముఖ్యంగా చూసినట్టయితే ఇవాళ రాష్ట్రంలో 18 నుంచి 20% ఉన్న కాపుల్ని ఏ పార్టీ కూడా పరిగణలోకి తీసుకోలేదని చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నాం. ఇవాళ చూస్తుంటే అనేక కులాలకు మేము వేదిక చెప్తున్నాం తప్ప ఏ పార్టీ అయినా కానీ కాపుల విషయంలో స్పష్టమైన ప్రాక్టీస్ చేయలేదు. కాబట్టి మా జేఏసీ తరఫున మరి ఇది కరెక్ట్ కాదు. మేము కొన్ని ముఖ్యమైన డిమాండ్లతో ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్యమైన డిమాండ్ సాధించడానికి తప్పనిసరిగా మేము కృషి చేస్తాం. ముఖ్యంగా రిజర్వేషన్ సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారు అసత్యాలు చాలా చెప్పుకున్నారు. నిన్న మనం చూసినట్లయితే బీహార్ ఇవాళ 65% రిజర్వేషన్ పెంచుకోవడం జరుగుతుంది. అలా మహారాష్ట్రలో 75% వరకు రిజర్వేషన్ పెంచుకోవడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి రిజర్వేషన్ పెట్టడానికి నా చేతిలో పని కాదన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఓబీసీ సంబంధించి ఏ రాష్ట్రంలో ఉన్న జనాభా సంబంధించి ఆ రాష్ట్రంలో పరిస్థితులు బట్టి అక్కడ రిజర్వేషన్ కల్పించిన అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పడం జరిగింది. అలాగే 126 మరి రాజ్యాంగ సవరణ రీత్యా కూడా రాష్ట్రానికి మరి ఏదైతే కంప్లీట్ సర్వే చేసి రిజర్వేషన్ ఆయా కులాల యొక్క ఆర్థిక సామాజిక విద్యాపరంగా ఉన్న వెనుకబడితనాలకు సంబంధించి రిజర్వ్ కల్పించే అధికారం రాష్ట్రానికి దక్కకుండాప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఏం చేయలేదు. కాబట్టి అవన్నీ
సాధించడం కోసం చాలా సుదీర్ఘమైన టైం మేము వారికి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని డిమాండ్ చేస్తూ ప్రధానంగా 4 అంశాల్లో ఏదైతే గత ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కింద 5% రిజర్వేషన్ ఇచ్చి మరి 1918లో యాక్ట్ నెంబర్ 14పై ప్రతిపాదన చేయడం జరిగింది. దాన్ని అమలు చేస్తూ మార్చి 2018 8వ తారీఖున మరి జీవో నెంబర్ 45 కూడా గత ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి రిజర్వేషన్ అమలు చేయకుండా చేసింది. అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తా అని చెప్పి పూర్వంగా కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ 5 సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు కూడా తక్షణమే విడుదల చేసి కాపు సంక్షేమం కోసం, కాపుల అభివృద్ధి కోసం ఆ డబ్బులు వినియోగించమని చెప్పి కోరడం జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వం బీసీగా కాపులు గుర్తించి ఎఫ్ కేటగిరీగా 5% ఇవ్వడానికి బిల్లు నెంబర్ 33 15 చేయడం జరిగింది. జేఏసీ సమావేశం, పత్రికా సమావేశం మీ ద్వారా పెద్దలందరూ దాస్ గారు ఆధ్వర్యంలో రెడ్డి ప్రకాష్ గారు, నల్లా విష్ణు గారు, హిందూ జనార్దన్ గారు, అలాగే సద్భావన సంఘ పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమైన ఉద్దేశం పెద్దలు చెప్పినట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దాదాపు 4.5 సంవత్సరాలు పైబడి పూర్తవుతా ఉంది. అయితే ఈ 4.5 సంవత్సరాలు పైబడి 5వ సంవత్సరంలోకి వచ్చేసిన ఎలక్షన్స్ కూడా దగ్గరికి రాబోతా ఉన్నాయి. మరి ఈ జరిగిన పరిపాలనలో ఒక్కసారి కాపు తెరగ మరిజ వంటి కులానికి జరిగినటువంటి విషయాలు, ఎందుకంటే ఒక ఉద్యమం చేశాం ఈ జేఏసీ ఆధ్వర్యంలోనే పెద్ద పద్మనాభం గారి సారథ్యంలో. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం మీద కాపు తెలగ మరిజ ఒంటరి కులాలకు సంబంధించిన ప్రయోజనాల కోసం మేమందరూ ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమ ఫలితంగా ఒక కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసాం. ఏటా 1000 కోట్లు ఆ రోజు బడ్జెట్ లో పెట్టడం జరిగింది. అట్లాగే ఒక బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. అదే కాకుండా ఎకనామిక్ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ని గౌరవ ప్రధానమంత్రిగా మోడీ గారు ఇచ్చినటువంటి ఎకనామిక్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ లో కూడా ఆ 10% లో 5% ఈ కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకి రిజర్వేషన్ కల్పించడం, తర్వాత జీవోలు ఇవ్వడం, దాన్ని అమలు చేయమని చెప్పేసి కూడా పరిపాలన ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో అనేక చోట్ల ఈ కాపు తెలగ బలిజ ఒంటరి కులాలు ఏదైతే కోరారో ఆ కాపు భవనాలకు కూడా అనేక సైట్లు కానీ గ్రాంట్లు కానీ వారికి కూడా అందించడం జరిగింది. మరి అదే కాకుండా విదేశీ విద్య, కాపులు తెలగ బలిజ ఒంటరి కులాలకి విదేశీ విద్య విషయంలో కూడా ఆ రోజున మరి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా అనేక ప్రయోజనాలు ఉద్యమం ఫలితంగా ఆ రోజు మేము సాధించడం జరిగింది గతంలో. అయితే మరి ప్రజా నిర్ణయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ 4-5 సంవత్సరాల పరిపాలన విశ్లేషిస్తే రిజర్వేషన్ అంశాన్ని మొట్టమొదట నేను చేయనని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అది నా వల్ల కాదన్నా. కానీ ఆయన వల్ల కాదన్నప్పుడు అది అవుతుందని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి వర్యులు కూడా చెప్పారు. ఇది మీ బీసీ రిజర్వేషన్ అన్నది ఈ రాష్ట్ర పరిధిలోని అంశం, ఇది మా అంశం కాదు, మీరే తేల్చుకోవచ్చని చెప్పడం జరిగింది. మీద ఉన్నటువంటి పెద్దలకు, అఫీషియల్స్కి అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామస్తులందరికీ, ముఖ్యంగా మా హెల్త్ వర్కర్స్ అందరికీ, మా డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి, మీడియా అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన మన్సుఖ్ మాండవీయ భయ్య గారు ఈరోజు మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో మరి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయ సహకారాల గురించి, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి మరి కార్యక్రమాల గురించి, మరి ఏ విధంగా హెల్త్ కేర్ లెవెల్ అన్నీ కూడా ట్రీట్మెంట్స్ కావచ్చు, అలాగే ప్రోగ్రామ్స్ అన్నీ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతున్నాయని చెప్పి స్వయంగా నేరుగా వచ్చి వారే తెలుసుకుంటా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళు ఇస్తున్నటువంటి పూర్తి సహకారాలతో మరి వైద్య ఆరోగ్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చినటువంటి సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి ఈరోజు ఏదైతే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గురించి మరి ఇప్పటి వరకు కూడా మనం ఏవీలోనూ చూసాము,
చాలామంది కూడా మరి కేంద్ర ప్రభుత్వం వల్ల వాళ్ళు పొందుతున్నటువంటి వాళ్ళ యొక్క బెనిఫిట్స్ గురించి కూడా ఇక్కడ ఒక ఇంటరాక్షన్ అనేది మనం చూసాము. అలాగే మంత్రి గారు కూడా ఇందాక అక్కడ ఇనాగరేట్ చేయడం మనం చూసాము. కాబట్టి ఏదైతే ఈ యాత్ర ద్వారా వాళ్ళు ప్రజలకు ఏ విషయాలు అయితే తెలియజేయాలనుకుంటున్నారో వాటన్నిటికీ సంబంధించినటువంటి స్టాల్స్ని కూడా మరి ఈరోజు మన్సుఖ్ మాండవ్య భయ్య అన్నీ కూడా విజిట్ చేయడం మనం చూసాము. మరి మన రాష్ట్రంలో కూడా జరుగుతున్నటువంటి పలు వైద్య ఆరోగ్యంలో జరుగుతున్నటువంటి విప్లవాత్మక మార్పుల గురించి కావచ్చు, మనం తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ గురించి కావచ్చు, బిగ్గా ఆ రిఫార్మ్స్ అన్నీ కూడా షేర్ చేయదలుచుకున్నాను. ఏదైతే నాడు నేడు ప్రోగ్రాం కింద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే మనం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాడు నేడు కింద గ్రామ స్థాయి నుంచి కూడా మనం తీసుకున్నట్లయితే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మనకున్నటువంటి హాస్పిటల్స్ దగ్గర నుంచి ఈరోజు టెరిషరీ కేర్ వరకు కూడా మనం తీసుకున్నట్టయితే నాడు నేడు కింద ఏ విధంగా మనము అన్నిటినీ కూడా రెనోవేట్ చేసుకోవడం కానీ కొత్తవి ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనం తీసుకున్నట్టయితే 17,000 కోట్ల వరకు కూడా మనం ఈరోజు మన రాష్ట్రంలో ఖర్చు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా మనం చూసినట్టయితే ఏదైతే ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఎగ్జిస్టింగ్ 11 మెడికల్ కాలేజెస్ కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో మనం తీసుకురావాలనుకుంటున్నటువంటి 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అవ్వచ్చు. అందులో భాగంగా మరి 5 మెడికల్ కాలేజెస్ని మనం ఆల్రెడీ కూడా మొదలు పెట్టుకోవడం జరిగింది. మిగతావి కూడా మరి క్రమక్రమంగా వాటి యొక్క సంబంధించి ఫేజ్డ్ మేనర్గా కూడా ఆ మెడికల్ కాలేజెస్ కూడా ఏ విధంగా పురోగతిలో ఉన్నాయో మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం అనుకుంటున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్కి సంబంధించి సుమారు 8,500 కోట్లతో మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజ్ని ఏర్పాటుకు సంబంధించి ఖర్చు చేస్తూ ఉన్నాము. అలాగే మీ అందరికీ కూడా తెలుసు 3,257 ప్రొసీజర్స్ ఈ ఆరోగ్యశ్రీ పథకము ద్వారా మరి మనము ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చాక అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఏదైతే రోగి కోలుకునేటువంటి సమయంలో కూడా ఆరోగ్య ఆసరా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము 225 రూపాయల నుంచి మరి 5,000 వరకు కూడా గరిష్టంగా మరి ఆ యొక్క ప్రొసీజర్స్కి సంబంధించి 1,519 ప్రొసీజర్స్కి సంబంధించి అందజేస్తూ ఉన్నాము. మరి అలాగే 108, 104 వాహనాలకు సంబంధించిన సర్వీసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం మొత్తం చూసుకున్నట్టయితే మరి ఈ రోజున మనం ఆరోగ్యశ్రీకి సంబంధించి పూర్తిగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మనము 90% కుటుంబాలకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ ఆరోగ్యశ్రీ ఈ ఆరోగ్య ఆసరా కావచ్చు, ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఆరోగ్యశ్రీని కూడా 25 లక్షల వరకు కూడా ఉన్నటువంటి పరిధిని మనం పెంచి మరి ఈరోజు ప్రజలందరికీ కూడా మెరుగైన ఆరోగ్యం ఇచ్చేందుకు ఏ విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తున్నామో మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి ఒకవైపున కేంద్ర ప్రభుత్వం మనకు అందిస్తున్నటువంటి సహకారము, అలాగే రాష్ట్ర ప్రభుత్వము ఈ రెండింటి కలయిక వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మెరుగైన ఆరోగ్యం వారందరికీ కూడా అందించాలనే ఒక గొప్ప లక్ష్యంతో మనం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాము. ఇప్పుడే మంత్రి గారికి కూడా ఏ విధంగా అయితే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ని మనము మన రాష్ట్రంలో ఎగ్జిక్యూట్ చేస్తున్నామో దాని గురించి వివరించడము, అలాగే ఉన్నటువంటి విలేజ్ క్లినిక్కి కూడా మంత్రి గారు విజిట్ చేసి ఏ విధంగా ఈ ప్రోగ్రాం అమలవుతుంది, పేషెంట్స్తో కూడా ఇంటరాక్షన్ అనేది కూడా చేయడం జరిగింది. మరి చాలా పెద్ద ఎత్తున కూడా ఈ ప్రోగ్రాం యొక్క రిజల్ట్స్, ఈ ప్రోగ్రాం వల్ల బెనిఫిట్ అవుతున్నటువంటి వారందరితో కూడా మరి ఇంటరాక్షన్ అనేది జరిగింది. అలాగే మనము జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని కూడా ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోల్అవుట్ చేశామో, మరి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వల్ల ఏదైతే మనం అనుకున్నామో ఒక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు సంబంధించినటువంటి ఒక రిఫరెన్స్ కావచ్చు, అలాగే గ్రామ స్థాయినే మనము ఎప్పుడూ లేని విధంగా గవర్నమెంట్ డాక్టర్ని తీసుకొచ్చి మరి ఏ విధంగా అయితే మనము వైద్య సేవలన్నీ కూడా గ్రామాన్ని మనము అందించామో ఆ విషయం కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ విధంగా పూర్తి స్థాయిలో కూడా మనం ప్రభుత్వం అందిస్తున్నటువంటి వైద్య సేవల గురించి, అలాగే ఈరోజు పలు డెవలప్మెంటల్ కార్యక్రమాల గురించి కూడా మరి మన మంత్రివర్యులు మార్నింగ్ ఇనాగరేట్ చేయడం జరిగింది. క్రిటికల్ కేర్ బ్లాక్స్ యూనిట్స్కి సంబంధించి, అలాగే మనకు ఒక BSL-3 ల్యాబొరేటరీని కూడా ఈరోజు మనము ఏదైతే ఫౌండేషన్స్ వేసుకున్నామో అక్కడ కూడా మంత్రి గారు మాట్లాడడం జరిగింది. మనకు సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే మనకు ఏ సహాయం కావాలన్నా కూడా మరి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మరి వాళ్ళ యొక్క చేయూతని, వాళ్ళ యొక్క సపోర్ట్ని మనకి ఇస్తూ ఉన్నారు. మరి ఈరోజు మంత్రి గారు ఈరోజు మన్సుఖ్ మాండవ్య భయ్య పొద్దున కూడా వారి యొక్క మీటింగ్లో చెప్పారు. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో
మరి ఆంధ్రప్రదేశ్లో చాలా చక్కగా వైద్య ఆరోగ్య రంగంకి సంబంధించి చాలా ముందుకు దూసుకువెళ్తూ చక్కటి సేవల్ని మనం అందిస్తున్నామని వారు హర్షించడం కూడా మనం చూసాము. మరి పూర్తిగా మన రాష్ట్రానికి సంబంధించి ఏ అవసరం వచ్చినా ఏది ఉన్నా కూడా ప్రతి ఒక్కదానికి కూడా వారి వంతుగా వారు పూర్తిగా మద్దతుగా ఉంటారని చెప్పి పొద్దున మనకు మాట ఇవ్వడము చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరి ఈరోజు మన గుంటూరు జిల్లాకు రావడము, మనందరితో పాటు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడము, ఇంకా కూడా క్షేత్రస్థాయిలో చాలా విషయాల్ని తెలుసుకోవటము, డెవలప్మెంట్కి సంబంధించి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం మనకు చాలా సంతోషంగా ఉంది. ఇక మనందరం కూడా మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన హెల్త్ వర్కర్స్ అందరూ కూడా గ్రామాన ప్రజలకు మంచి వైద్యం ఆరోగ్యం అందించడము, దానికి మీ వంతు పాత్రగా పోషిస్తున్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనకు ముందు కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సహాయ సహకారాలు ఇంకా ముందు కూడా ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Honorable Health Minister Rajni ji, Krishna Babu ji, all officials and public representatives. Now I have spent a few hours in Andhra Pradesh, but I speak little bit Telugu. Andru Anandaga Unnara? I speak good. I spent few days in Andhra Pradesh. I will speak Telugu. Okay, but now I speak in Hindi. You understand? Krishna Babu is translate. Okay. विकसित भारत संकल्प यात्रा मामिल्लापल्ली गांव में आई है। मुझे बहुत खुशी हुई कि इतनी बड़ी संख्या में लोगों ने उपस्थित रह के मोदी जी की गारंटी की गाड़ी का स्वागत करा। వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఈ గ్రామానికి వచ్చింది. ఇంతమంది ప్రజలు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని మినిస్టర్ గారు చెప్తున్నారు. आंध्र प्रदेश, यहाँ के कार्यकर्ता हमारा बता रहे थे, आयुष्मान भारत योजना, चिरंजीवी योजना एंड आयुष्मान भारत योजना दोनों को क्लब किया है, दोनों को साथ किया है। इसलिए एक कार्ड का उपयोग करेंगे, दोनों का एक ही कार्ड है, वो लेके जाएंगे तो दोनों योजना का लाभ मिल जाएगा। As a combined card, so all of cover of under of this scheme, Ayushman Bharat and Arogya Shri Yojana, so you use it and healthy to Telugu peoples. సో ఇప్పుడు ఇందులోనే కార్డు కనుక మీరు చూస్తే కనుక ఆయుష్మాన్ భారత్, పిఎంజేఏవై, అలాగే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ రెండు కూడా ఉంటాయి, రెండు లోగోస్ కూడా ఉంటాయి. సో ఈ కార్డు తీసుకువెళ్తే కనుక మనం ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్ళినా ఈ కార్డు తీసుకెళ్ళినా సేమ్ సర్వీసెస్ అందుబాటులో వస్తాయి. मोदी जी की गारंटी की गाड़ी आई है, उसका मतलब है आप युवा हैं, आपको लोन चाहिए, बैंक के पास जाके रजिस्ट्रेशन कराइए, मुद्रा योजना से लोन लीजिए। आपके यहाँ गैस का सिलेंडर नहीं है, यहाँ रजिस्ट्रेशन कराइए, सिलेंडर लीजिए। आपके पास आयुष्मान भारत कार्ड नहीं है, आप आयुष्मान भारत कार्ड बनाइए और 5 लाख की मुफ्त इलाज की गारंटी लीजिए। यानी कि गरीब और मध्यम वर्ग के लोगों का जीवन आसान बनाने के लिए मोदी जी की गारंटी की गाड़ी यहाँ आई है। మినిస్టర్ గారు చెప్పేది, ఇప్పుడు మీరు యువకులయ్యి యువకులు ఏదైనా పని చేయాలి, ఏదైనా వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు బ్యాంకుల్లో ముద్ర సంబంధించిన లోన్స్ అందుబాటులో ఉంటాయి. ఆ పర్టికులర్ పత్రాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి, అప్లై చేయొచ్చు. అలాగే మీకు కార్డు అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కార్డు కావాలంటే దానికి అప్లై చేయొచ్చు.
గ్యాస్ కనెక్షన్ లేదు, గ్యాస్ కనెక్షన్ అప్లై చేయాలంటే కనుక ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇలా వివిధ రకాల స్కీమ్స్ సంబంధించి ఏ రకమైన మీకు గనక ఎలిజిబిలిటీ ఉండి మీకు లేకపోతే గనక మీరు అప్లై చేసి ఇక్కడ అప్లై చేస్తే గనక ఇప్పుడే ఇవ్వడం కానీ లేకపోతే తర్వాత దాన్ని శాంక్షన్ చేసి పంపించడం కానీ జరుగుతుంది. मोदी जी चाहते हैं देश में गरीबों का कल्याण हो, किसानों का कल्याण हो, महिलाओं का कल्याण हो और देश के सभी नागरिक सुखी और समृद्ध रहे. उसके लिए जो योजना बनाई है ये सारी योजनाओं का जनता लाभ ले, यही ये विकसित भारत संकल्प यात्रा का उद्देश्य है. మోడీ ప్రధానమంత్రి మోడీ గారు ప్రతి వర్గాన్ని అంటే ఎవరైనా మహిళలై ఉండొచ్చు, లేకపోతే కనుక యువకులై ఉండొచ్చు, ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏ రకమైన ఫెసిలిటీస్ కావాలన్నా మొత్తం అందరినీ కూడా బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలి. అలాగే వాళ్ళకి అన్ని ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000. ఓం నమః శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం. జాతకంలో వాస్తు ముహూర్తంలో చూడబడ్డం, పొలములకు, ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డం. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమిత తుని. మా ఫోన్ నంబర్ ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176 9100186445.